కాబట్టి నైతికశాస్త్రంలో 8వ అధికారం అధ్యాయము 5 గురించి తెలుసుకోవాలి. అందులో ప్రకరణము 139 శ్లోకము 12. శత్రువునకు సమీపమందున్న సైన్యము, శత్రు సైన్యములో కలిసిపోయిన సైన్యము, శత్రువునకు సమీపమందున్న సైన్యము ప్రత్యేక యాన స్థానములు కలిగిన కనుక శత్రువునకు వశపడక వానితో యుద్ధము చేయు. శత్రువుతో కలిసిన యానస్థానముల గల సైన్యం ఎట్టిది కాదు. శత్రువు ఆటంకము పరిచిన సైన్యము, శత్రువు చుట్టుముట్టిన సైన్యము, శత్రువు ఆటంకపరిచిన సైన్యము మరి ఒక మార్గము ద్వారా తప్పించుకొని అతనిని యుద్ధం చేయగలదాగును. నలుమూలలా చుట్టబడిన సైన్యము ఇది కాదు. ఆహార ధాన్యములు రాక కాంటకములు గల సైన్యము, పురుషుల రాక కాంటకము గల సైన్యం మరి యొక్క ప్రాంతం నుండి ఆహార ధాన్యములు తెప్పించి కొని కానీ మాంసాహార శాకాహారములు మూలములు కానీ ఆహార ధాన్యములు రాక కాంటకములుగా సైన్యం యుద్ధము చేయగలది అగును. అవసరముకు పురుష సహాయమును సంపాదించలేని పురుషుల రాక కాంటకము గల సైన్యమును కింద సాధ్యము కాదు. స్వదేశమందు చెదిరిపోయిన సైన్యము, మిత్రదేశమందు చెదిరిపోయిన సైన్యము, స్వదేశమందు చెదిరిపోయిన సైన్యము నా పత్కాలమందు ఒకే ప్రదేశమును చేర్చవచ్చును. మిత్రదేశమందు చెదిరిపోయిన సైన్యము దూర ప్రాంతమున మందుట చేతను దానిని చేర్చుట ఎక్కువ కాలము పట్టుట చేతను దానిని ఒక ప్రదేశంలో చేర్చుట సాధ్యము కాదు. దూషులతో కూడిన సైన్యము, దూషుడకు పాష్టిగ్రాహ్యమైన వెంట సైన్యము, ఆప్తుల పురుషుల అధికార స్థానములుగా నియోగించుట మూలమును దూష్యులు కలిగి ఉండుట చేయుట మూలమునకు దూష్యులతో కూడిన సైన్యమును యుద్ధం చేయుటకు తగిన స్థితిలోని తీసుకొని రావచ్చును. కానీ పాష్టిగ్రాహిక సైన్యము నుండి వెంటనంటుని భయం పడిన సైన్యము నిత్య స్థితిలో తెచ్చే సాధ్యము కాదు. మూల స్థానము లేని సైన్యము, రాజులతో కలిగిన సైన్యము, పౌరులు జానపదులు లక్షణకు పని సంపాదించి సర్వస్వం దోహముతో మూల స్థానములే లేని సైన్యము యుద్ధం చేయగలదిగా యాగును. రాజు కానీ సేనాధిపతి కానీ లేని సైన్యం ఇట్టిది కాగలదు. నాయకుని కోల్పోయిన సైన్యము, గుడ్డిదయు సైన్యము మరియు ఒకరికి సేనా నాయకునిగా నియమించి నాయకుని కోల్పోయిన సైన్యం చేత యుద్ధము సాగింపవచ్చును. దారి చూపు వాడు లేని గుడ్డి సైన్యం ఇట్టిది కాజాలదు. దోష నివారణము, క్రొత్త సైనికుల సంపాదనము, బలిష్టముగు ప్రదేశము చేరి శత్రువు అధిగమించుట, బలవంతునితో సంధి చేసుకునుట ఇవి సైన్య వ్యవస్థను తొలగించుటకు సదా జాగరూకత గలవారై రాజు వ్యసనములతో కూడిన తన సైన్యమును శత్రువుల నుండి రక్షించుకోవలెను. అట్లే సదా జాగ్రత్త గల వాడి శత్రు సైన్యములోని వ్యసనమును ఎటు తెలుసుకొని దానిపై దెబ్బతీయవలెను. దీని మూలమున తన ప్రకృతుల కాలపదలో సంభవించిన దాని ముందే గ్రహించి జాగరూపకూడదు. దానికి కావలసిన ప్రతిక్రియను చేసుకునవలెను. స్వయంగా నిద్రలతో కలిసి కానీ ఇతర ప్రోత్సాహములు కానీ ఒక దండన యాత్రలకు గురి అయిన మిత్రుడు ఒకని బలహీనత చేత కానీ, లోభము చేత కానీ, గౌరవము చేత కానీ పరిత్యజించబడిన మిత్రుడు దాడి చేసి శత్రువుతో సంభవించిన యుద్ధము నుండి వెనుకకు మరలి వచ్చిన వాని చేత విక్రయించబడిన మిత్రుడు ద్వైధీ భావము అనుసరించు మరొక వైపు నుండి మరొక శత్రువుపై దాడి చేయు దలచిన వాని చేత విక్రయింపబడిన మిత్రుడు విశ్వాసపాత్రుడును భావముతో ప్రత్యేక యానములో కానీ సంయుక్త యానము కానీ ఒకరితో పాల్గొని అటు పిమ్మట వాణిజ్యం మోసగింపబడిన మిత్రుడు భయము వలన కానీ, గౌరవము లేకపోవడం కానీ, సోమరితనము వలన కానీ ఆపత్కాల మందు సహాయం పొందిన మిత్రుడు స్వభూమి నుండి తొలగింపబడి భయకారణముగా ఒకని పక్షములకు త్యజించి మిత్రుడు అపకారములు గల కానీ, ఇయ్యకపోవట వలన కానీ, ఇచ్చుట వలన కానీ అవమానములు పొందిన మిత్రుడు ఒకని చేత స్వయముగా కానీ ఇతరుల మూలమున కానీ బలకరింపబడిన ధనమును పోగొట్టుకున్న మిత్రుడు అతి భారముకు కార్యమందు నియుక్తుడై దానిని
నిలవించుటకు భంగపడి శత్రువును ఆశ్రయించి మిత్రుడు ఆసక్తుడను కారణమును ఉపేక్షించబడి కోరిన దాన్ని ఇవ్వకపోవడం చేత నిరోధించిన మిత్రుడు. ఇటువంటి మిత్రుడిని వశపరుచుకున్నట కష్టము సాధ్యము.